నందమూరి వారసులకు చిన్నారుల సెంటిమెంట్ బాగానే కలిసొస్తుందా అంటే అవుననే తెలుస్తోంది. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లకు ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్కి సరైన సక్సెస్ అయితే పడలేదు. 118 చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ లాభాలైతే రాలేదు. దీంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ వెనకబడుతున్నారనే ప్రచారం అయితే మొదలైపోయింది. సరిగ్గా అదే సమయంలో బింబిసారాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసాడు. వశిష్ఠ డైరెక్షన్ వహించిన ఆ సినిమాలో చిన్నారి సెంటిమెంట్తో హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. అటుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ కీలక పాయింట్ చిన్నారి అంశమే. గోండు తెగకు చెందిన చిన్నారి బ్రిటిషర్ల చెర నుంచి విడిపించడం కోసం తారక్ తప్పించిన విధానమే సినిమాను పీక్స్ కు తీసుకెళ్లింది. ఇక నటసింహ బాలకృష్ణకైతే ఏకంగా రీసెంట్ 2 రిలీజ్లు అదే సెంటిమెంట్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. అఖండ చిత్రంలో చిన్నారి సెంటిమెంట్ హైలైట్. అటుపై రిలీజ్ అయిన భగవత్ కేసరిలో కూడా చిన్నారి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. సినిమాలో ఆ సన్నివేశాలు బాగా వర్కౌట్ కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి చిత్రం డాకు మహారాజులోనూ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ రివీల్ కూడా చేసేశారు. గత 2 చిత్రాల్లో బాలయ్య బాబుకు ఆ సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందని చెప్తున్నారు. దీంతో అదే లాజిక్తో మహారాజుని బాక్స్ ఆఫీస్ బరిలో దించుతున్నారు బాబీ. కథను కమర్షియలైజ్ చేయడంలో బాబీ బాగా దిట్ట కాబట్టి డాక్ మహారాజులో పాప సెంటిమెంట్ సన్నివేశాలకు పెద్దపీట వేసినట్లయితే తెలుస్తుంది. ఆ సెంటిమెంట్ సన్నివేశాల్ని పీక్స్లో చూపించి హిట్ అందుకునే స్ట్రాటజీతో ముందుకొస్తున్నట్లయితే కనిపిస్తోంది.